ఊరి చివర ఉన్న గుట్ట సాధారణ రాయిగుట్టలా కనిపించినా అది ఒక మహాత్ముడి మౌనానికి సాక్ష్యం. ఆ గుట్ట దగ్గరకు ఊరంతా నిశ్శబ్దంగా చేరింది. భయంతో కాదు, భక్తితో. గుట్ట లోపల సొరంగంలో పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు పూలాజీ, కళ్ళు మూసుకొని ధ్యానముద్రలో. ఆయన తల వెనుక కాంతిపుంజం. అప్రయత్నంగానే అందరూ చేతులు జోడించి నమస్కరించారు. కొన్ని క్షణాల తరువాత పూలాజీ కళ్ళు తెరిచాడు. అందులో అహంకారం లేదు, కరుణ మాత్రమే ఉంది. గణపతి 2 అడుగులు దగ్గరగా నిలబడి చేతులు జోడించాడు. నీవు చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పాలని వచ్చాం స్వామీ. సాయం చేసిందెవరు? అది నా లీల కాదు, ఆ పైవాడి సంకల్పం. కృతజ్ఞతలేవో ఆయనకే చెప్పుకోండి. ఆ మాటలతో మళ్లీ ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు పూలాజీ. భగవంతుడిలా కాదు, దూతలా. అందరూ మౌనంగా ఊరివైపు అడుగులు వేశారు. ఆ మౌనంలోనే 1000 సమాధానాలున్నాయి. అందులో ఒక బాలుడు తన లేగదూడను ప్రేమగా నిమురుతూ, ఈరోజు ఇది ఇలా ఉందంటే ఎవరో చేసిన దయ్యే. ఇంతకీ పూలాజీ ఎవరు గురూజీ? దేవుడు మనకోసం పంపిన దూత, మన కష్టాలను తీర్చడానికి వచ్చిన దూత. ఒకప్పుడు పూలాజీ ఈ ఊరికి దారి చూపినవాడు, బాధితులకు అండగా నిలిచినవాడు. కాని ఒక అగ్ని ప్రమాదం అతని ఇంటినే కాదు, అతని జీవితం మొత్తాన్ని కాల్చేసింది. నష్టం మీద నష్టం, వేదన మీద వేదన. అప్పుడే పూలాజీ మౌనాన్ని ఆశ్రయించాడు. గణపతి మాటలు ఆపాడు. కొన్ని కథలు పూర్తిగా చెప్పాల్సిన అవసరముండదు. పిచ్చివాడిగా కనిపించినవాడే పరమేశ్వరుడై నిలిచాడు. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు.